నన్ను జైల్లో పెట్టాడని కాదు, నాకు నేను పెట్టాలని కూడా ఒక్క నిమిషం పని, అంతే కదా. పెట్టాలని టైం పడుతుందా నాకు? ఒక్క నిమిషమే కదా. నాకు చేత కదా, నాకు అనుభవం లేదా. కానీ నా ఉద్దేశం అది కాదు. ఈ రాష్ట్రం ఇప్పటికే నష్టపోయాం. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, మళ్ళీ మీకు న్యాయం జరగాలి. దేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉండాలి. ప్రపంచంలోనే నెంబర్ 1 జాతిగా తెలుగు జాతి ఉండాలి. నా ధ్యేయం. వీళ్ళ ధ్యేయం రౌడీజం చేయాలి, ఎక్కడికక్కడ అందరిని అవమానం చేయాలి. వీళ్ళ అవమానంతో మనం చాలా బాధపడి కుంగిపోవాలి. ఇలాంటి వీళ్ళు చేసే పరిస్థితికి వస్తున్నారు. కనీసం హోమ్ మినిస్టర్కి రక్షణ లేకపోతే హోమ్ మినిస్టర్ పైనే నిందలేసే పరిస్థితి వస్తే, అవమానించే పరిస్థితి వస్తే మామూలు వ్యక్తుల పరిస్థితులు మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, గొడ్డలి పార్టీ నెవర్ అగైన్. జీవితంలో అలాంటి పార్టీ గెలవడానికి వీలు లేదు. ఆ సంకల్పం మీరు చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, చేస్తామని. అగైన్ అండ్ అగైన్ ఎన్డీఏ గెలవాలి. 25 ఏళ్ళు యూపీ మన గుజరాత్లో ఒకే పార్టీ గెలిచింది, బీజేపీనే గెలిచింది. అక్కడ బ్రహ్మాండంగా అభివృద్ధి అయింది. కేంద్రంలో 3వసారి నరేంద్ర మోడీ గారు గెలిచారు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు వచ్చి రాష్ట్రం అంతా, దేశం అంతా అభివృద్ధి అవుతా ఉంది. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, మన రాష్ట్రంలో 9 సంవత్సరాలు నేను అభివృద్ధి చేస్తే తెలంగాణ రాష్ట్రం దేశానికి నెంబర్ 1 రాష్ట్రంగా తయారైంది. అత్యధిక ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మనం కూడా ఆ మాదిరిగా చేసుకోవాలంటే ఇప్పటి నుంచి మళ్ళీ అన్ని అభివృద్ధి చేస్తే పక్కదారిలో మీరు చూస్తే మాత్రం మళ్ళా వైకుంఠపాళిగా తయారవుతుంది. అది రాకుండా చూసుకునే బాధ్యత నేను ఒకటే చెప్తున్నా. నేరస్తులకు వంతన బాడడం అది మంచి పద్ధతి కాదు. నేరాలు చేయడం రాజకీయ పార్టీలకు తగదు. ఇలాంటి పార్టీల పట్ల మనం అప్రమత్తంగా లేకపోతే నష్టం వస్తుంది. ఈ ఊరికి వచ్చినప్పుడు, ఓడూరుకు వచ్చినప్పుడు కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఇక్కడ సీసీ రోడ్లు 6.1 కిలోమీటర్ అయినాయి, ఇంకొక 1.5 కిలోమీటర్స్ కావాలి. కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా, ఎమ్మెల్యే చెప్తున్నా, ఇమ్మీడియట్గా ఈ ఊరు మొత్తం సిమెంట్ రోడ్లే ఉంటాయి. డ్రైన్స్ 0.5 కిలోమీటర్ డ్రైన్ ఉన్నాయి, ఇంకొక 1.4 కిలోమీటర్స్ కావాలి. ఇప్పుడే ఆదేశాలు ఇస్తున్నా, వీలైన తొందరలో పూర్తి చేసి నాకు రిపోర్ట్ చేస్తారు కలెక్టర్ గారు. స్ట్రీట్ లైట్స్ 294 ఉన్నాయి. హౌసింగ్ 24 ఇచ్చారు, ఇంకొక 26 కావాలి. అవి కూడా శాంక్షన్ చేసి వీలైన తొందరలో అర్హులందరికీ ఇళ్లు కట్టిస్తాం. టాయిలెట్లు ఇంకొక 10 కావాలి, అది కూడా ఆదేశాలు ఇస్తున్నా, 4-5 నెలల్లో పూర్తి చేయాలి. పవర్ కనెక్షన్స్ అందరికీ ఉన్నాయి. ఇంటర్నెట్ సరిగా లేదు, కనెక్టివిటీ. నిన్నే ఒక పాలసీ తీసుకొచ్చాను, ఇక్కడ ఒక టవర్ పెట్టి ఈ ప్రాంతంలో ఇంటర్నెట్ కనెక్టివిటీ మీకు అందరికీ ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ట్యాప్ కనెక్షన్లు ఒక 15 కావాలి, అవి కూడా ఇమ్మంటున్నా. గ్యాస్ కనెక్షన్లు 25 కావాలి, అవి కూడా ఇమ్మంటున్నా. కాబట్టి ఇవన్నీ కానొస్తే ఇంకా ఈ ఊర్లో కావాల్సింది అభివృద్ధి కావాలి, ఆదాయం పెరగాలి, ఇండస్ట్రీ వస్తుంది. మీ ఊర్లో వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి. స్కిల్ డెవలప్మెంట్ చేసుకుంటూ ఉద్యోగం లేని వాళ్ళే ఉండరు. ఈరోజు నేను పేపర్లో చూశాను, 152% పనిచేసే ఏకైక నగరం మన విశాఖపట్నం దేశంలో. తలసరి ఆదాయం ఎక్కువ వచ్చే నగరం మన విజయవాడ నగరం. ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు ఉద్యోగాల్లో.
స్వయం ఉపాధి అంటే మా ఆడబిడ్డలు ఎక్కడన్నా ప్రైవేట్ కంపెనీల్లో ఎంత సంపాదిస్తారో దాంతో సమానంగా మా ఆడబిడ్డలు ఇంట్లో కూర్చొని దర్జాగా ఎంఎస్ఎంఈలు పెట్టి డబ్బులు సంపాదించే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ చేస్తాం. ఇంకో పక్క నేను ఇక్కడ ఈ జిల్లాలో మీరు చూస్తే మీ అందరికీ ఫోన్లు వస్తున్నాయి. నేను అన్ని విషయాలు ఫోన్లు అడుగుతున్నానా? గవర్నమెంట్ నుంచి ఫోన్లు వస్తున్నాయి. మీకు కరెంటు సరిగా వస్తుందా? పెన్షన్ సరిగా ఇచ్చారా? అన్నా క్యాంటీన్ బాగా పనిచేస్తా ఉందా? చెత్త మీ ఇంటి నుంచి సేకరిస్తున్నారా? అన్ని అడుగుతున్నావా లేదా? అడుగుతున్నామంటే చేతుల పైకెత్తండి. ఇక్కడ మీ జిల్లా కలెక్టర్ నేను అభినందిస్తున్నా. ఎందుకంటే మొత్తం జిల్లాలో రాష్ట్రంలో ఈ కార్యక్రమం చేస్తామంటే నెల్లూరు జిల్లాని నెంబర్ 1గా చేసిన జిల్లా అడ్మినిస్ట్రేషన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నాకు 2 బాధ్యతలు ఉన్నాయి. ఒక పక్క ఈ పక్క మా రాజకీయ నాయకులు ఉంటారు, ఇక్కడంతా కార్యకర్తలు నాయకులు ఉంటారు. ఇంకొక పక్క అధికార యంత్రాంగం రైట్ సైడ్ ఉన్నారు, జిల్లా ఆఫీసర్లు అంతా ఉన్నారు. ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు నాయకత్వం ఇస్తున్నారు. పొట్టి శ్రీరాములు జిల్లా గడిచిన సంవత్సరం 2వ ప్లేస్లో ఉంటే ఈ నెల మొదటి ప్లేస్లో పెట్టిన వ్యక్తి జిల్లా కలెక్టర్, జిల్లా యంత్రాంగం. వాళ్ళని అభినందిస్తున్నా. ఇంకో పక్క గూడూరు నియోజకవర్గం 1 ఇయర్లో 88 ఉంటే ఇప్పుడు 27కు వచ్చారు. ఇంకా నెంబర్ 5లో 10లో ఉండాలి. అది కూడా వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క మీరు చూస్తే మొత్తం జిల్లా అంతా 55 సర్వీసుల్లో 2 రాష్ట్రంలో ఉండేదానికంటే బిలో ఉన్నాయి. ఇంకో పక్కన కాన్స్టిట్యున్సీలో కూడా దగ్గర అదే మోతాదులో ఉంది. అన్ని సర్వీసులు బాగా చేశారు. ఇప్పుడు ఉదాహరణ నేను చూసినప్పుడు నాకు అనిపించింది డ్రింకింగ్ వాటర్ అర్బన్ 6.13% ఎక్కువ వచ్చారు. పట్టణాల్లో పాట్ హోల్స్ లేకుండా చేయడంలో 4.54% ఎక్కువ వచ్చారు. పట్టణాల్లో స్ట్రీట్ లైట్స్ 3.29 వచ్చారు. అన్నా క్యాంటీన్ 2.59 ఎక్కువ వచ్చారు. ఒక్క మెప్మా కొంచెం వెనకబడ్డారు, 1.59. ఉన్నారమ్మా ఇక్కడ మెప్మా వాళ్ళు? మెప్మా